ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయితే కాకినాడ ఆలయాలపైన కీలక ఆదేశాలు ఇచ్చారు. అది రీసెంట్ గా జరిగిన తొక్కిసలాట గుడి ఏదైతే ఉందో కాశీబుగ్గ, అది చాలా వైరల్ ఇష్యూ అవుతుంది అనమాట. సో అసలు ఆయన ఏం చెప్పారు పవన్ కళ్యాణ్? అంటే కాశీబుగ్గ క్షేత్రంలో ఇప్పుడు మనకు కార్తీక మాసం నడుస్తుంది, అందరికీ తెలిసిందే. సో దీన్ని కూడా కొంతమంది రాజకీయాల పరంగా వాళ్ళకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. సో ఇప్పుడు భక్తుల రద్దీ వచ్చినప్పుడు ఖచ్చితంగా కొంచెం అయితే ఉంటుంది. ప్రభుత్వం ఏర్పాట్లు సరిగ్గా చేయలేదా, పోలీసుల బందోబస్తు సరిగ్గా లేదా, అక్కడ బారికేడ్లు కానీ సరిగ్గా పెట్టలేదా, ఇలాంటివి కూడా ఉంటాయి. కాకపోతే ఇది కంప్లీట్ ప్రభుత్వానికి కాదు, అక్కడ దేవాదాయ శాఖకు సంబంధించింది. ఆ గుడి యజమానులు ఏం చేస్తున్నారు, సో ఖచ్చితంగా ఒక ఏర్పాట్లకు కానీ వాటన్నిటికీ రెస్పాన్సిబుల్ తీసుకున్న పర్సన్ ఒకరు ఉంటారు. సో అప్పుడు ఆయన్ని ప్రశ్నించాలి, మీరు ఏం చేస్తున్నారు, ఈ విధంగా ఏర్పాట్లు సరిగ్గా చేయలేదు, మనుషులు చనిపోతున్నారు, తొక్కిసలాట్లు జరుగుతున్నాయని చెప్పేసి. సో దీన్ని కూడా ప్రభుత్వానికి అంటగట్టి ప్రభుత్వమే సరిగా ఏర్పాటు చేయలేదు, వాళ్ళే పట్టించుకోలేదంటే ఇందులో అడ్డం లేని ఆరోపణలు అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఓకే ఎవరు ఏమైనా అనని, అది వైసీపీ వాళ్ళు అంటారా, కూటమి వాళ్ళే అంటారా, ప్రజలు అంటారా, ఇదంతా కూడా పక్కన పెడితే ఓకే తొక్కిసలాట్లు జరుగుతూ ఉన్నాయి. మనం గతంలో కూడా చూసాం, ఒక గోడ కూలిపోయి ఒక టెంపుల్లో అక్కడ కూడా మనుషులు చనిపోయారు. సో ఈ విధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దేవాలయాల్లో కొంచెం ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. మీరు వచ్చిన తర్వాతనే ఎందుకు జరుగుతున్నాయి, మీరు సరిగ్గా పరిపాలన సాగించట్లేదు, మీరు సరిగ్గా ఏర్పాట్లు చేయట్లేదు, అందుకోసం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి, అసలు ప్రమాదాల పట్ల మీకు కొంచెం కూడా అవగాహన లేదు అని చెప్పేసి, ముందు చూపు లేదని చెప్పేసి రకరకాలుగా అంటూ ఉన్నారు. ఏదేమన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోకుండా అయిపోయిన దాని గురించి కాకుండా కాబోయేది ఏంటి. సో ఇప్పుడు కాకినాడ మొత్తంలో కూడా ఎక్కడెక్కడైతే క్షేత్రాలు ఉన్నాయి, పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, శైవ క్షేత్రాలు కావచ్చు, ఏవైనా కావచ్చు, కార్తీక మాసంలో చాలామంది ప్రజలు కూడా ప్రతి ఒక్కరు గుడి ప్రాంగణంలోకి వెళ్తారు, దీపాలు వెలిగించి అక్కడ దేవుని ప్రార్థించడం కానీ, ప్రత్యేకమైన పూజలు చేయడం కానీ, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి సో ఇక మీదట అయినా కూడా మీరు కొన్ని ఏర్పాట్లని పగడ్బందీగా చేయండి, ఈ విధంగా ప్రమాదాలు జరగకుండా చూసుకోండి, ఎక్కడికక్కడ మీరు ఎప్పుడు కూడా వాళ్ళకి అవైలబుల్గా ఉండండి, సడన్గా ఏదైనా జరిగినా కూడా వెంటనే స్పందించే విధంగా మీరు ఉండండి అని చెప్పేసి వాళ్ళకైతే కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. సో మరి ఈ కాశీబుగ్గ క్షేత్రంలో జరిగినటువంటి తొక్కిసలాట్లో మాత్రం కొంచెం ప్రమాదాలు జరిగాయి. సో దీన్ని కొంతమంది రాజకీయ పరంగా ఎట్లా యూజ్ చేసుకున్నా కూడా ఇంకా వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తారు. ఏంటంటే ఓన్లీ దేవాలయాలని కాదు, చిన్న విషయం జరిగినా కూడా, ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఎవరో చనిపోయినప్పటికీ, వాళ్ళు ఏదో ప్రమాదవశాత్తు చనిపోయినా కూడా దానికి కారణం కూటమి ప్రభుత్వమే, దానికి కారణం వీళ్ళు సరిగ్గా అక్కడ రోడ్డు సరిగ్గా వేయించలేదు, ఆ గుంతలో చిన్న గుంత పడింది, అక్కడ బండి బోల్తా పడి చనిపోయింది, అది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వమే చేయించింది. వీళ్ళ నిస్వార్థం అంటే వీళ్ళు స్వార్థం పట్లనే వాళ్ళు అదే ఆ విధంగా అయిపోయారు. అంటే ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా కూటమి ప్రభుత్వానికి అంటగట్టడం, ఏదో ఒక విధంగా వాళ్ళ మీద బురద చల్లడం అనేది కామన్ పాయింట్ అయిపోయింది వైసీపీ వాళ్ళందరికీ కూడా. సో మొత్తం మీద ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఓకే మీరు ఎవరైనా ఏమైనా మాట్లాడుకోండి, మేము చేసే పనులు అయితే మేము సక్రమంగా చేస్తూనే వెళ్తూ ఉన్నాము. సో ఇప్పుడైతే ఇక మీదట ఇప్పుడు ప్రమాదం జరిగింది ఓకే, ఇప్పుడు కాకుండా ఏం చెయ్యాలి అనే దాని మీద అయితే అందరికీ దేవాదాయ శాఖ కావచ్చు, ఎవరైతే దానికి కొంతమంది ఇప్పుడు ఒక గుడికి ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ ఉంటారు, ఆయన ఇలాంటి ఏర్పాట్లు చేయాలి, ఏ విధంగా చేయాలి అని చెప్పేసి అన్నీ కూడా పకడ్బందీగా చూసుకోవాలి, పర్ఫెక్ట్గా ఉండాలి, ఇక మీదట ప్రమాదాలు జరగకూడదని చెప్పేసి అయితే వాళ్ళకి ఆదేశాలు ఇచ్చారు.